ఒక అద్భుతమైనటువంటి సంస్కరణని నారా లోకేష్ తీసుకొచ్చారు. బట్ ఆ సంస్కరణని చెడగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీచర్ల బదిలీలు, ఈ బదిలీలకు సంబంధించి లోకేష్ ఒక బాధ్యతాయుతమైన పని చేశారు. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ హయాంలో కూడా బొత్స మీద ఆరోపణలు, లేకపోతే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఎందుకు చేశారు? అప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియానే హైలైట్ చేసుకొచ్చింది. ఏంటి, బదిలీల దగ్గర డబ్బులు లంచాలు తింటున్నారు, లక్షల రూపాయలు తీసుకున్నారు అన్నటువంటిది. సహజంగా వ్యక్తిగత బదిలీలు చేస్తే, అంటే సిస్టంతో సంబంధం లేకుండా బదిలీలు చేస్తే ఖచ్చితంగా ఆరోపణ వస్తుంది. డైరెక్ట్గా అసలోళ్ళు తీసుకోపోయినా ఈ మధ్యలో వాళ్ళు ఆ పని చేస్తారు. 10,000 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినట్టే ప్రచారం జరుగుతుంది. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి. ఈ ముద్ర పడకుండా ఉండటం కోసం ఒక బాధ్యతాయుతమైన పని చేశారు. ఏంటయ్యా అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ ఒకటి, కొన్ని పారామీటర్స్ పెట్టారు. సీనియారిటీ, ఎక్కువ రోజుల పాటు ఒకే చోట ఉన్నటువంటి వాళ్ళని బదిలీ చేయాలి, అట్లాగే ఏ ఏ ప్రాంతాలు, ఇవన్నిటిని కూడా ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. బట్ ఆ సిస్టమ్ టీచర్లు ఒప్పుకోరు. ఏదోవరకు జగన్ టైంలోనూ జరిగింది అదే. దాన్ని అప్పుడు తెలుగుదేశం సమర్థించుకుంటూ వచ్చింది వాళ్ళ ఉద్యమాన్ని. ఇప్పుడు లోకేష్ దాన్ని సరిచేసే ప్రయత్నం తన హయాంలో చేద్దాం అనుకున్నాడు. తమ మీద నమ్మకం ఉంటుంది కదా, వాళ్ళకి నమ్మకం ఎవ్వరి మీద ఉండదు. వాళ్ళకి కావాల్సింది యూనియన్లో బలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో యూనియన్లు చెప్పినట్టు బదిలీలు జరగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒకళ్ళని ఒక చోటకి బదిలీ చేస్తే యూనియన్ చెప్పగానే వాళ్ళని మార్చాలి, ఇక్కడికి తీసుకురావాలి. ఈ యూనియన్తో సంబంధం లేనటువంటి వాళ్ళని అక్కడికి వెయ్యాలి. ఇట్లాంటి రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఉద్యోగ సంఘాల్లో ఇది ఒక పెద్ద ఆట నడుస్తుంటుంది. నిజంగా ఉద్యోగుల కష్టాల కోసం ఏం చేయరు వీళ్ళు. ఉద్యోగుల బదిలీలు చేయించుకోవడం, వాళ్ళ పర్సనల్గా నచ్చేటటువంటి వాళ్ళ కోసం పనులు చేయించుకునే పనుల్లోనే ఉంటారు. నిజంగా ఉద్యోగులకి గురించి అయితే కనుక ఇప్పుడు ఏదైతే ఏడాది నుంచి ఒక్కటి ఏను అవ్వలేదు, ప్లస్ ఈ రోజు వరకు ఇంటర్మ్ రిలీఫ్ రాలేదు, ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు? అసలు స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా జాగ్రత్తగా లోపల పేజీల్లో కనబడేటట్టు ఇచ్చుకుంటున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది అది. లోకేష్ అందుకని ఒక సిస్టంలోకి తీసుకురావాలనుకున్నారు. ఆ సిస్టమ్ని అమలు చేయడానికి వీలు లేదంటూ మాన్యువల్ అంటే ఏంటి, చేత్తో ఆటోమేటిక్గా ఓ రూలు పద్ధతి ఏముండదు, ఉన్నట్టుగా కనబడుతుంది అంతే. ఈ చేత్తో ఉండేటటువంటి సందర్భంలో నాకు ఒంట్లో బాగాలేదండి అంటే రాసిచ్చినందుకు గాను బదిలీ ఆపేయచ్చు. లేకపోతే మా ఆవిడ ఉన్న చోటకి నేను వెళ్తాను, లేకపోతే మా ఆయన ఉన్న చోటకి నేను వెళ్తాను అంటే కనుక బదిలీలు చేయొచ్చు. బట్ ఇక్కడ డివిజన్ కూడా చేయొచ్చు, ఎలా అయినా జరుగుతాయి. ఇలాంటి సిచ్యుయేషన్లో కంట్రోల్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని కొంతమంది టీచర్లు ఏమో నేను పార్వతీపురం వెళ్ళినప్పుడు అడిగారు, ఏంటండి ఇదంతా అని చెప్పేసి, మాన్యువల్ ఇస్తామన్నారు కదా మీరు అని చెప్పేసి ఆ మధ్యన చట్టమే తెచ్చేశారు. ఒక జీవో అనేది చట్టం తీసుకొచ్చేసారు. చట్టానికి విరుద్ధంగా జరగదని నిన్న పొద్దునే ట్వీట్ చేశారు లోకేష్. తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఈ టీచర్లలో వ్యతిరేకత వస్తోంది. ఈ టీచర్లని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరు. ఎందుకంటే ఎలక్షన్లలో మొన్న ఓట్లలో గెలుపుకి కారణం వాళ్ళు. ఒక్కొక్క టీచరు అక్కడ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఓ 25-30 ఓట్లు తెలుగుదేశానికి అనుకూలంగా వేపిస్తేనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అన్నటువంటి ఒక నమ్మకం ప్రతి తెలుగుదేశం నాయకుడికి ఉంది. కాబట్టి వాళ్లతో గొడవలు పెట్టుకోడు. జగన్ని వాళ్ళు ద్వేషించబట్టినే తెలుగుదేశాన్ని గెలిపించారన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉంది. అందుకని తెలివిగా ఇక్కడ కాన్సెప్ట్ని వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, మళ్ళీ చట్టానికి పక్కన పెట్టి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంలో తెలివిగా చేసిన పని ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ సలహా ఇవ్వడంతో నేను మాన్యువల్కి ఒప్పుకుంటున్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. వాస్తవంగా టీచర్ల ఉద్యమం ఎవరైతే ముందుంటారో టీచర్లకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళ కోరిక తీర్చారు. నిజంగా ఓ సిస్టంలో పెట్టాలనుకున్నటువంటి ఆయన ఆశ మాత్రం మళ్ళీ తేడా వచ్చింది. తప్పదు యూనియన్ల వ్యవహారాల మధ్యన.